హలో అండి, అందరూ ఏం చేస్తున్నారు? ఇంకా ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, ఇంకా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఊర్లో నేను స్పెండ్ చేసిన టైంని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏం చేస్తున్నావు? ఈరోజు హెల్ప్ చేసినందుకు ఎప్పుడు చేయండి. ఈరోజు ఒక్కరోజు హెల్ప్ చేయాలి. అసలు విష్ చేసావా మదర్స్ డే రోజు? మరి విష్ చేయకుండా హెల్ప్ చేస్తున్నావా? చెప్పు. బకెట్ వేసుకొని మళ్ళీ స్టూల్ లాగా. ఏం అవ్వదంట. మదర్స్ డే కదా, అమ్మకి హెల్ప్ చేస్తున్నాను. అమ్మ నాయనమ్మకి తెలియదు కాదు. ఈరోజు మదర్స్ డే కదా, అందుకని హెల్ప్ చేస్తున్నాడు. ఎవరైతే మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నారో మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి. నేను షేర్ చేసే ఈ వీడియోస్ మీకు కొంచెమైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే నా ఛానల్ ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక నేను షేర్ చేసే ఈ వీడియోలో అయితే మా అత్తగారు చేసిన పిండి వంటలు అలానే రోటి పచ్చడితో అయితే షేర్ చేసుకుంటున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మా అత్తగారు సజ్జలతో టేస్టీగా ఉండే బూరెలు తయారు చేసి ఇచ్చారు మాకు. స్వయంగా తనతో నేనైతే నాకు నచ్చిన రోటి పచ్చళ్ళని అయితే తయారు చేయించుకున్నాను. అవేంటి అలానే అవి ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. బిఫోర్ నేను అప్డేట్ చేసిన వీడియోస్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. May 13th ఏపీలో ఎలక్షన్స్ కోసం అయితే మేము ఊరు వెళ్ళాము. సాటర్డే బెంగళూరు నుంచి బయలుదేరాము. సో రీచ్ అయ్యేసరికి midnight 2 o'clock అయింది. ఇంకా ఇక్కడ షూట్ చేస్తున్న వీడియో వచ్చేసి సండే ఈవినింగ్ తీసాను. సో మేము వెళ్ళిన తర్వాత వెదర్ కూడా చాలా చల్లబడింది. మేమైతే భయపడుతూ వెళ్ళాము, ఏపీలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కదా ఎలానా, కానీ మేము వెళ్ళేసరికి వెదర్ అయితే చాలా కూల్ గా అయిపోయింది. ఇది సండే ఈవినింగ్ తీసానని చెప్పాను కదా. చెట్టుకున్న మల్లెపూలు అయితే తెంపుతున్నాను. ఈవినింగ్ టైంలో పని ఏమీ ఉండదు కదా, ఓన్లీ గిన్నెలు కడగడం ఒక్కటే ఉంటుంది. ఇంకా మా కిచెన్ లో షింక్ అనేది చాలా చిన్నగా ఉంటుంది అనమాట. ఎక్కువ గిన్నెలు ఉంటాయి కదా, సో అలా కడగడం కుదరదు. అందుకని ఇలా గాబ్ దగ్గర పెట్టేసి కడిగేస్తూ ఉంటాము. ఈరోజు మదర్స్ డే కదా, ఇదే ఫోర్స్ పెట్టినట్టుంది. ఇప్పుడు మనం నిజంగా కడిగినట్లేదు, వీడియో కోసం ఫోర్స్ పెట్టినట్టుంది. కానీ మనం నిజంగానే కడుగుతున్నాం కదా. ఈరోజు మదర్స్ డే కదా, అందుకని గీతూ హెల్ప్ చేస్తాడంట మిగతా. మంచిగా కడుగు. బకెట్ వేసుకొని మళ్ళీ స్టూల్ లాగా. ఏం అవ్వదంట. ఈరోజు మదర్స్ డే కదా, అమ్మకి హెల్ప్ చేస్తున్నాను. అమ్మ నాయనమ్మకి తెలియదు కాదు. ఈరోజు మదర్స్ డే కదా, అందుకని హెల్ప్ చేస్తున్నాడు అంట నాకు. మేము గిన్నెలు కడిగే లోపు మా అత్తగారు అయితే రోటి పచ్చడికి రెడీ చేస్తున్నారు. మా అత్తగారు పచ్చిమిరకాయలతో రోటి పచ్చడి చేస్తారు. నాకు చాలా బాగా నచ్చుతుంది. వెళ్ళినప్పుడల్లా చేయించుకొని తింటాను. కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరకాయలు, టమాటోలు, చింతపండు, ధనియాలు వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇంకా ఈ లోపు బెంగళూరులోనే కాదు, ఇలా మా ఊర్లో కూడా వాటర్ ప్రాబ్లం అయితే బాగా ఉంది. 4 months అవుతుంది అనుకుంటా, బోర్లో నీళ్ళు కూడా ఎండిపోయాయి. ఇంకా ప్రతిరోజు మార్నింగ్ 4:30కి అయితే మున్సిపల్ వాటర్ వస్తాయి. కానీ మేము వెళ్ళిన రోజు రాలేదు, అందుకని ట్యాంక్ లో ఉన్నాయో లేదో అని చెక్ చేయడానికి పైకి వెళ్ళాను. ఇప్పుడు సన్సెట్ టైం అనమాట. సో పైకి వెళ్తే మా ఊర్లో వెస్ట్ సైడ్ కి కొండలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా తాటి చెట్ల మధ్యలో నుంచి సన్సెట్ అయితే చాలా బాగా కనిపించింది. ఇంకా అలా తీసిన వీడియోస్ అయితే అనుకోకుండా డిలీట్ అయిపోయి స్టోరేజ్ ఫుల్ అవుతుంది కదా, ఎప్పటికప్పుడు అన్విత క్లియర్ చేస్తూ ఉంటుంది. సో అనుకోకుండా వాటిని కూడా క్లియర్ చేసింది. నేను అక్కడున్నప్పుడే ఈ వీడియోస్ డిలీట్ అయ్యాయని తెలిస్తే మళ్ళీ వీడియో తీసేదాన్ని, కానీ నేను బెంగళూరు వచ్చిన తర్వాత చూసుకున్నాను. మమ్మీ చట్నీ చేయమంది, చేస్తున్నా. పచ్చిమిర్చి, టమాటా, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, పచ్చిమిరకాయల చట్నీ, రోటి చట్నీ. వచ్చినప్పుడల్లా ఈ రోటి పచ్చడి అయితే ఇలా మా అత్తయ్యతో నూరించుకొని తినేస్తాం. ఇప్పుడు నేను నూరుకుంటున్నా, కానీ అత్తయ్య ఎప్పుడు ప్రిపేర్ చేసినంత అత్తయ్య కదా. ఇంకా నేను ఎప్పుడు ఊరు వెళ్ళినా సరే తలకైతే కంపల్సరీగా గోరింటాకు పెట్టుకుంటాను. పక్కనే గోరింటాకు చెట్టు ఉంటుంది అనమాట. సో ఆకు కోసేసి మిక్సీలో మెత్తగా అవడానికి అయితే వాటర్ వేయకుండా మజ్జిగ వేస్తాను. గోరింటాకు కన్సిస్టెన్సీ అనేది చేతికి పెట్టుకుంటే ఎలా అయినా పర్లేదు, కానీ తలకు పెట్టుకున్నామంటే
నీళ్ళలా కారిపోతూ ఉంటుంది కదా, అందుకని కొంచెం గట్టిగానే వేసుకుంటాను. ఇంకా అలా మిక్సీకి వేసిన తర్వాత తలకు పెట్టుకునే ముందు అయితే ఎగ్ లెమన్ యాడ్ చేసుకుని తలకైతే పెట్టేసుకుంటాను. గోరింటాకు నేను ఎప్పుడు చేతికన్నా కూడా తలకు పెట్టుకోవడానికి ఎక్కువ ఇష్టం. అలా పెట్టుకున్నప్పుడు హెయిర్ అయితే చాలా బ్లాక్గా థిన్గా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చేతికి పెట్టుకున్నది అయితే మా ఇంటి పక్కన వాళ్ళు ఇచ్చారు. మామూలుగా అయితే చెయ్యి బాగా పండుతుంది, కానీ ఈసారి అంతగా పండలేదు. ఇంకా ఎలక్షన్ రోజు అయితే వీడియో ఏమీ తీయలేదు, కొంచెం బిజీగా ఉన్నాం. ఇంకా ఈ వీడియో వచ్చేసి ట్యూస్డే రోజు తీసాను. ముందు రోజు అయితే అన్వితకి చాలా బోర్ కొట్టిందంట, ఎక్కడికైనా వెళ్దామంటే ఇంకా ఆ రోజు నందిగం వెళ్దామని అయితే బయలుదేరాము. ఇంకా మేము లంచ్ తినేసి వెళ్దాం అనుకునే టైంకి అయితే ఇలా వర్షం స్టార్ట్ అయింది. థర్స్డే మార్నింగ్ 5 o'clock విజయవాడ నుంచి స్టార్ట్ అవ్వాలని అయితే ప్లాన్ చేసి, ఇంకా మా ప్లాన్ అయితే వెన్స్డే రోజు ఈవినింగ్ విజయవాడ బయలుదేరేసి, ఇంకా మా అత్తగారు మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఇంకా గార్లు అయితే, ఇదైతే బుధవారం రోజు పొద్దున, ఇంకా ఈవినింగ్ అయితే మేము ఊరు వెళ్తున్నాం. ఇంకా బుధవారం రోజు మా బ్రేక్ఫాస్ట్ కి అయితే ఇలా పెసరగారులు వేశారు. ముందు రోజు వర్షం పడింది కదా, ఇక మార్నింగ్ లేచిన తర్వాత ఎండ అయితే విపరీతంగా వచ్చేస్తుంది. ఇంకా ఆ పిండిని అయితే నేను రుబ్బితే మా అత్తగారు అయితే లోపలికి ఎగదోశారు. ఇంకా ఈ పెసరపప్పుతో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేసి రుబ్బేసాము. పచ్చిమిరకాయలు పెసరపప్పు సగం నలిగిన తర్వాత అల్లం కూడా యాడ్ చేసి, ఇంకా లాస్ట్ లో కరివేపాకు జీలకర్ర కూడా వేసి ఇంకా ఒక్క తిప్పు తిప్పేసి ఇంకా పిండి అయితే తీసేస్తున్నారు. గారెలు ఎప్పుడైనా సరే మిక్సీలో కన్నా ఇలా రోట్లో రుబ్బి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కదా. ఇంకా రుబ్బేటప్పుడు పప్పులో అల్లం పచ్చిమిరకాయ వేస్తాం కదా, అలా వేసినప్పుడు వచ్చే ఫ్లేవర్ నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇక నూనెలో వేసే డ్యూటీ అయితే మా అత్తగారే చేస్తారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా గారెలతో కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా తొందరగా లంచ్ కంప్లీట్ చేసుకుని ఇలా సద్దబూరలను అయితే చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు టైం అయితే 2 o'clock అయింది, లంచ్ కూడా అవ్వలేదు. ఆరబెట్టేసి ఇలా క్లాత్లో తుడిచేయాలి. సద్దబూరలు చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇంతకు ముందు అయితే తిన్నాను, కానీ నేను ఎప్పుడు ఇలా చేయడం అయితే చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. వదిన ఎప్పుడు కూడా ఇలా సజ్జలతో బూరెలు చేసినప్పుడల్లా కూడా మిక్సీలో వేస్ట్ చేస్తుందంట. ఒకవేళ మిల్లుకు పంపిస్తే అవి సరిగా రావట్లేదు, అందుకనేసి కొంచెం కొంచెంగా ఇలా మిక్సీకి వేసి అయితే చేస్తాను, చాలా బాగా వస్తాయి. ఇక్కడ ఒకళ్ళు మిక్సీకి పడుతూ ఉంటే ఇంకొకరేమో జల్లెడ పడుతూ ఉన్నాము. మొత్తానికి ఈ సజ్జ బూరెలు చేయడం అనేది చాలా ఈజీ అనిపించింది, ఓన్లీ ఈ ప్రాసెస్ ఒక్కటే లేట్ అయింది. ఇద్దరు స్నానాలు చేసి వచ్చారు. చేసినా అంతే ఉంది, చేయకపోయినా అంతే ఉంది. హీట్ ఎక్కింది పిండి కూడా కదా. ఇంకా ఆ సజ్జల్ని మిక్సీకి వేస్తుంటే ఇంకా మిక్సీ అయితే హీట్ ఎక్కిందనమాట. కొంచెంసేపు రెస్ట్ ఇచ్చాము, మళ్ళీ ఇంకా ఇందాక మా వదిన జల్లెడ పట్టారు, ఇప్పుడైతే ఇంకా మా వదిన స్నానానికి వెళ్ళారు. ఈ గ్యాప్లో ఆ పిండిని అయితే నేను పట్టేశాను. ఇంకా నేను ఎప్పుడు ఊరు వెళ్ళినా సరే ఇలా రోటి పచ్చళ్ళు చేసుకొని వచ్చేస్తాను. ఈసారి ఎల్లిపాయ కారం మా అత్తగారితో నూరించుకున్నాను. కారంలో ఉప్పు ఇలా వెల్లుల్లిపాయలు వేసి రోట్లో దంచితే ఆ ఫ్లేవర్ చాలా బాగా నచ్చుతుంది. ఒకవేళ ఇదే క్వాంటిటీ మిక్సీతో వేసామనుకోండి కొంచెం ముద్దగా వచ్చేస్తుంది, అలా నచ్చదనమాట. సో పొడి పొడిగా ఉంటుంది ఇలా రోట్లో వేస్తే, అందుకని ఇంకా ఈసారి అయితే ఒక సీసాడు సంబార్ కారం కాదు ఎల్లిపాయ కారం అయితే చేయించుకున్నాను. ఇంకా ఆ పచ్చికారంలో వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తే నాకు నచ్చుతుంది అనమాట. సో మా అత్తగారు వేసిన వెల్లుల్లిపాయలు నాకు సరిపోలేదు అనిపించింది, అందుకని ఇంకొంచెం యాడ్ చేయమంటే చేశారు. ఇలా వెల్లుల్లిపాయ కారమే కాదు, ఇంకా సంబార్ కారం కూడా మా అత్తగారే రెడీ చేసి ఇచ్చారు. ప్రతి ఇయర్ తనే చేసిస్తూ ఉంటారు. ఇంకా వెల్లుల్లిపాయ కారం దంచుతుంటేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా. సో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇలా వెల్లుల్లిపాయ కారం వేసుకున్నా కూడా చాలా టేస్టీగా బాగుంటుంది. ఒక్కొక్కసారి కూరగాయలు ఏమీ లేనప్పుడు వైట్ రైస్ ఉందనుకోండి, అంటే ఆల్రెడీ వండిన అన్నంలో ఈ వెల్లుల్లిపాయ కారం కలిపేసి కొంచెం నూనె కూడా వేసుకోవాలి, దాన్ని పోపు పెట్టేసుకొని ఇంకా యాస్టీస్గా మనం పులిహోర ఎలా అయితే చేస్తామో అలా చేసుకొని తింటే ఫ్లేవర్ బాగుంటుంది. అది ఎలా చేయాలో కూడా ఆ రెసిపీని నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. మామూలుగా అయితే మా అత్తగారు వెల్లుల్లిపాయలు తక్కువ వేస్తారంట, సో నేను ఎక్కువ వేసాను కదా కొంచెం ముద్దగా. ఇలా రోట్లో కాకుండా మిక్సీలో వేసామంటే ఇంకా ముద్దలా వచ్చేస్తుంది. కారం అలా ముద్దగా వచ్చినప్పుడు కర్రీలో వేసినప్పుడు అది కలిసిపోదు అనమాట, గడ్డలుగా కనిపిస్తుంది. ఇంకా తీసిన వెంటనే ఇక్కడ పచ్చిమిరపకాయల పచ్చడి అయితే చేస్తున్నాము. ఈ చట్నీకి కాంబినేషన్ గా ముద్దపప్పు నెయ్యి ఉంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ పచ్చిమిరపకాయలు దంచేసిన తర్వాత ఇక టమాటాలు కూడా నిదానంగా ఇలా దంచేసాను. ఈ రోటి పచ్చళ్ళలో కూడా పచ్చివి వెల్లుల్లిపాయలు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. సో దంచేటప్పుడే ఇంకా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది కూడా. ఇంకా ఇంటి ముందు అక్కడక్కడ గోంగూర చెట్లు ఉన్నాయి, సో వాటి ఆకులు కట్ చేస్తే మొత్తానికి ఒక 2 గుప్పెళ్ళు అయితే అయ్యాయి. సో వాటిని కూడా చట్నీ చేస్తాననేసి ముందుగానే ఇంకా ఇలా టమాటోలు అలానే పచ్చిమిరపకాయలు కూడా వేయించారు. వాటితో పాటే బిఫోర్ వేసిన చట్నీతో పాటే ఇవి కూడా వేయించారు. సో దానికి ఇంకా ఉప్పు సరిపడా చింతపండు వేసారు. చింతపండు అయితే వేయలేదు, ఎందుకంటే అది గోంగూర కదా, ఎలాగో పుల్లగా ఉంటుంది. ఇంకా అలానే చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేశారు. నేను ఎప్పుడు రోటి చట్నీ చేసినా అల్లం ముక్క వేయను అనమాట, ఓన్లీ వెల్లిపాయ ఒకటే వేస్తాను. కానీ అల్లం వేసినా కూడా ఫ్లేవర్ బాగుంది. ఇంకా అలానే గోంగూరని కూడా కొంచెం నూనె వేసి మగ్గించుకోవాలన్నమాట. సో అలా మెత్తగా అయిపోతుంది. జస్ట్ ఇంకా
పచ్చిమిరకాయలు టమాటోలు మదిగిన తర్వాత ఇంకా ఈ గోంగూరను కూడా వేసి జస్ట్ అలా తిప్పేస్తే ఇక మన ఆంధ్రమాత గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయింది. తినేటప్పుడు గోంగూర పచ్చడిలో అక్కడక్కడ ధనియాలు తగిలితే నాకు చాలా నచ్చింది. మామూలుగా అయితే రోటి పచ్చడిని ఇంకా పోపు పెట్టను. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి మగ్గించుకుంటాం కదా, ఇంకా అదే సరిపోతుంది. ఇష్టం ఉంటే తిరగమాత పెట్టేసుకోవచ్చు, నేనైతే ఇంకా అలా నూరిన చట్నీలన్నీ ఇంకా బాక్స్లోకి అయితే ప్యాక్ చేసేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సజ్జలను కూడా మిక్సీకి వేసి పౌడర్ చేయడం అయిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి 1 కేజీ సజ్జలకి 1/2 కేజీ కంటే కొంచెం తక్కువ క్వాంటిటీతో బెల్లం యాడ్ చేయాలి. ఒక్కొక్కసారి బెల్లం ఎక్కువైనా కూడా ఆ సజ్జ బూరెలు అనేవి రావని మా అత్తగారు చెప్తున్నారు. ఇంకా గిన్నెలో వేసి ఇలా తిప్పుతూ ఉంటే నేను పాకం చేస్తారేమో అనుకున్నాను. సో పాకం కూడా అవసరం లేదంట, జస్ట్ ఆ గడ్డలు కరిగితే సరిపోతుంది. ఇంకా బెల్లంలో ఏమైనా మట్టి ఉంటుంది కదా, సో దానికోసం అయితే ఇక్కడ ఫిల్టర్ చేస్తున్నారు. జస్ట్ ఆ బెల్లం కరిగే వరకు కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకంతే, అది ఫిల్టర్ చేసుకొని ఇంకా ఆ పిండిలో కలిపేసుకోవాలి. ఆ పిండి అనేది వెంటనే కలుపుకోవాలి, ఆరిపోయిన తర్వాత సరిగా కలవదనమాట. సో వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలి. మొత్తానికి అది చపాతీ చేసే పిండిలా అయిపోయిందనమాట. సో గట్టిగా ఉందనుకోండి కొంచెం చివర్లో ఇరిలిపోతాయంట, అందుకని కొంచెం ఒకవేళ మెత్తగా కావాలనుకుంటే మెత్తగా చేసుకోవాలి అనుకుంటే కొంచెం వేడి నీళ్ళు కలుపుకొని కొంచెం మెత్తగా చేసుకోవాలి. ఇక్కడైతే నేను రౌండ్గా సర్కిల్ చేసిస్తుంటే మా ఆడపడుచు నొక్కేసి ఆయిల్లో అయితే వేస్తాం. సో ఫైనల్గా టేస్టీగా ఉండే బూరెలు అయితే రెడీ అయిపోయాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ సజ్జ బూరెల్లో స్వీట్ అనేది తక్కువ పడుతుందంట, సో ఎక్కువ వేసుకున్నామంటే బూరెలు సరిగా రావంట, తక్కువ ఉంటేనే సరిపోతుంది. ఇంకా వేసిన బూరెలు కూడా చాలా బాగా పొంగుతున్నాయి. ఇంక ఇప్పుడు టైం అయితే 5:30 అవుతుంది. సో ఈ టైంకి మేము అంటే 4:30కే మేము బయలుదేరాలి. అంటే మేము బయలుదేరిన తర్వాత నందిగాంలో కూడా కొంచెం ఆగాల్సి ఉంటుంది. మేము ఎప్పుడొచ్చినా రైస్ బ్యాగ్స్ ఇక్కడ నుంచే వేసుకెళ్తూ ఉంటాము. సో వాటి కోసం అయితే నందిగాంలో ఆగాల్సి ఉంటుంది. ఇక మా అత్తగారు అయితే ఇలా బూరెలతో పాటు మాకు కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, అలానే శనగపప్పు అన్నీ రెడీ చేసి ఉంచారు. చేసినవన్నీ అలా ప్యాక్ చేసేసుకొని మేము బయలుదేరిపోయి నందిగంలో కూడా చిన్న పని ఉంది, అది కూడా చూసుకొని విజయవాడ అయితే బయలుదేరిపోయాము. విజయవాడ వచ్చేసరికి 8:30 అవుతుంది. మధ్యలో అనుకోకుండా ఒక చిన్న షాపింగ్ చేశాను, అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకా ఆ క్లిప్స్ కూడా ఈ వీడియోలో యాడ్ చేసామంటే వీడియో అయితే చాలా లెంతీ అయిపోతుంది. నేను చేసిన షాపింగ్ గురించి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. ఇంకా ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.